హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతీస్ కిచెన్. సో ఇవాటి రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీ వారం 10 రోజుల పైన నిల్వ ఉండేలా, టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రుచి మాత్రం అదిరిపోతుంది. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సో ఈ రెసిపీలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనకి ఒక 10 days పైన నిల్వ ఉండాలి కాబట్టి. సో ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను 2.5 tablespoon వరకు తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే దీంట్లోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 20 వరకు తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అంతగా కారం లేవండి, సో మీరు చూసి తీసుకోండి. కారం ఉన్నవైతే ఒక 15 వరకు సరిపోతున్నాయి, లేదంటే ఒక 20 వరకు తీసుకోవచ్చు. సో అలానే ఒక పెద్ద సైజ్ పుదీనా కట్టని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా వలుచుకోవాలి. ఆకులు సపరేట్గా, కాడలు మాత్రం వేయకండి, ఆకులు వాటికి వేసుకోండి. సో ఇలా పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 minutes పాటు మగ్గనిచ్చుకోవాలి. ఒక 2 minutes తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. పుదీనా చూసారా, ఆవిరికి మొత్తం దగ్గరగా అయిపోయింది. సో ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పుదీనా పచ్చిమిర్చి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం టమోటాస్ యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ టమోటాస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చే టమోటాస్ ఒక 4 వరకు తీసుకుంటున్నాను. 4 మీడియం సైజ్ టమోటాస్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా చట్నీలోకి, మీరు ట్రై చేయండి. సో ఇలా పచ్చిశనగపప్పు, టమోటాస్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని టమోటా అలానే పుదీనా, పచ్చిమిర్చి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ టమోటా, పచ్చిమిర్చి, పుదీనా ఇదంతా మంచిగా మగ్గిపోవాలి, ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన ఈ టమోటా, పచ్చిమిర్చి, పుదీనాని ఒక 5 minutes పాటు చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలానే మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మనం చట్నీస్ ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. సో ఈ విధంగా చట్నీని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే ఒక 2 tablespoon వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు దీంట్లోకి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ పుదీనా చట్నీలోకి వెల్లుల్లి రెబ్బ చాలా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి వేస్తే. సో ఇలా వెల్లుల్లి రెబ్బలను ఒక 5 దంచుకొని ఇలా వేసుకోవాలి. అలానే అన్నీ కలిపెట్టుకున్న పోపు దినుసులను, అలానే ఒక 2-3 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి మెయిన్ టేస్ట్ రావాలంటే ఇంగువని యాడ్ చేసుకోవాలండి. ఇంగువ కూడా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నామో చట్నీని యాడ్ చేసుకోవాలి. సో చట్నీని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మనకి ఈ చట్నీ ఎంత ఫ్రై అవుతే అంత రుచి వచ్చింది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా, చాలా టేస్టీగా వస్తుంది. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 3 to 4 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా చేసుకునే పుదీనా చట్నీని మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ టైం టిఫిన్స్లోకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఒక 1 day చేసి పెట్టుకుంటే 1 week or 10 days వస్తుంది. ఇది రైస్లోకి, పుల్కా చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా ట్రై చేయొచ్చు. సో లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ప్రశాంతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.